హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఆశా టైలర్. మా అవ్వ ఇప్పించిన మిషన్ చూపిస్తాను చెప్పాను కదా, చూపిస్తాను రండి. చూడండి, ఇది మా అవ్వ ఇప్పించిన మిషన్. చూడండి, ఎంత పాత మిషన్ అయినా తీసుకోవడం సెకండ్ హ్యాండ్ మిషన్ తీసుకున్నాము అప్పట్లోనే. కాకపోతే పలక కొత్తగా తీపించారు, ఇది కొంచెం పాతగా అయిపోయింది. చూడండి, మొత్తం స్టాండర్డ్లో మొత్తం చూస్తున్నాను. చూడండి, ఇది మొత్తం చూపిస్తున్నాను కదా, మొత్తం అప్పుడు తీసుకునేదండి, మళ్ళీ ఏం తీసుకునేది లేదు కాదు ఇది. చూడండి, మిషన్ అయితే ఎంత పాతగా ఉందో చూడండి. కానీ ఇంత పాతగా ఉంది కదా, ఇది పాత మిషనే అనుకున్నామని కుట్టు ఎంత నీట్గా వస్తుందో మీకు చూపిస్తాను. చూడండి, కుట్టి కూడా మీకు చూపిస్తాను. సౌండ్లో కానీ కుట్లో కానీ ఎక్కడే కానీ ఏమే కానీ రిమార్క్ లేకోకుండా మిషన్ అయితే చాలా బాగుంది. నాకు ఈ మిషన్ అంటే చాలా ఇష్టం. చూడండి ఎంత బాగా కుట్టు, చూడండి ఎంత నీట్గా వస్తుందో, చూడండి ఎంత బాగా నీట్గా వస్తుందో చూడండి. ఈ మిషన్ చూడండి, కుట్టుకు చూడండి ఎంత బాగుందో చూడండి, ఎంత నీట్గా ఉంది చూడండి. కుట్టు ఎంత బాగుందో చూడండి. దీనికి ఆయిల్ పోస్తుంటే అంత సౌండ్ రాకోకుండా మెత్తగా ఎంత బాగుంటుందో అంత బాగుంటుంది. కానీ దీని మీద నేను బొంతలు కుట్టాను, పట్టలు కుట్టాను, ఇప్పుడైతే జాకెట్లు కుడుతున్నాను. ఈ మిషన్ మీద నేర్చుకోవడం కూడా చాలా మంది నేర్చుకున్నారు. నేర్చుకొని వచ్చే వాళ్ళు కూడా ఈ మిషనే ఇష్టపడతారు. ఇది కుట్టు బాగా వస్తుంది అనేసి ఈ మిషన్ ఇష్టపడతారు. కానీ నాకు ఈ మిషన్ అంటే చాలా ఇష్టము. ఈ మిషన్లు అంటేనే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే మనకు అన్నం పెట్టేది ఇవే కదా అండి. నాకైతే మిషన్లు చాలా ఇష్టం. ఇదైతే చాలా ఇష్టము. ఈ మిషన్ ఏదైనా జరిగినా కొద్దిగా రిపేర్ ఎందుకు వచ్చినా కానీ నా ప్రాణం అయితే ఉండదు. అసలు ఎంత బాగా చూస్తుందంటే అంత బాగా చూడండి. సౌండ్ అనేది చూడండి ఎంత బాగా వస్తుందో. ఇప్పుడు తీసుకునే పాత మిషన్ అయితే సౌండ్ ఎక్కువ వస్తుంటాయి. కానీ అప్పట్లో తీసుకునే పాత మిషన్లు మీరు ఎవరికున్నా కూడా అమ్ముకోవద్దండి, మనకు బాగుంటాయి, ఉంచుకోండి. అమ్మొద్దు కానీ ఉంచుకోండి, బాగుంటాయి మిషన్లు. ఇప్పుడు తీసుకునే మిషన్లు అయితే సౌండ్ ఎక్కువ వస్తున్నాయి, కొత్త మిషన్లు అయినా. కానీ ఈ మిషన్ అయితే బాగుంది నాకు. నేను ఈ మిషన్ తీసుకున్నాక ఫస్ట్ నేను నేర్చుకునేటప్పుడు నాకు ఈ మిషన్ మా అవ్వ ఇప్పించింది. అది కదా చెప్పాను కదండి మీకు వీడియోలో. ఈ మిషన్ తీసుకున్నాక ఏ మిషన్ తీసుకున్నాను, ఏ మిషన్ ద్వారా నేను ఈ మిషన్ ఎట్లా తీసుకున్నాను, మిగతా మిషన్లు ఎట్లా తీసుకున్నాను అనేది మీకు క్లారిటీగా ఇప్పుడు వీడియోలో ప్రతి ఒక్కటి చెప్తాను. నేనైతే ఈ మిషన్ తీసుకునేటప్పుడు కుడుతున్నాను కదండి. నేను నేర్చుకొని కుట్టేటప్పుడు జాకెట్కు 30 రూపాయలు ఇస్తున్నారు. 30 రూపాయలు మా అమ్మ తీసుకోకుండా నేను డబ్బాలో వేసి పెట్టుకొని వేరే మిషన్ జిగ్జాగ్ మిషన్ కూడా తీసుకున్నాను. ఆ మిషన్ కూడా చూపిస్తాను మీకు, ఎప్పుడు తీసుకున్నాను మిషన్లు అన్నీ చూపిస్తాను. ఏ మిషన్ ఎట్లా తీసుకున్నాను, మీకుని ఎట్లా తీసుకోవాలనేది కూడా నేను క్లియర్గా చెప్తాను. వినండి, చూడండి బాగా. జిగ్జాగ్ మిషన్ చూపిస్తా అన్నాను కదండి, ఇదిగోండి ఇదేంటి జిగ్జాగ్ మిషన్. నేను ఆ మిషన్ మీద కుట్టుకుంటానే డబ్బులోని ఒక డబ్బాలో వేసి పెట్టుకొని ఈ మిషన్ తీసుకున్నాను. మా అమ్మకి ఇవ్వకుండా వేసుకున్నాను. 15 రూపాయలు ఉన్నప్పటి నుంచి నేర్చుకొని కుట్టుకుంటున్నాను కదా. డబ్బులన్నీ పోగేసుకొని 30 రూపాయలు అయ్యింది ఈ మిషన్ తీసుకునేసరికి. 30 రూపాయలు అయినేసరికి ఒక డబ్బాలో వేసి పెట్టుకుంటూ, పక్కన డబ్బాలో వేసి పెట్టుకుంటూ ఒక పట్టుదలతో నేనైతే ఈ మిషన్ తీసుకున్నాను. ఇది తీసుకున్నాక మళ్ళీ జాకెట్లు కుట్టే ఈ మిషన్ తీసుకున్నాను నేను. ఇలాగా మిషన్స్ అన్నీ ఒక్కొక్క మిషన్ లాగా తీసుకున్నాను. మీరు కూడా ఇలాగే చేసుకుంటుంటారని అనుకుంటున్నాను. మాది పల్లెటూరు, లో బడ్జెట్ వాళ్ళం కదండి, తెలియదు కదా. అప్పుడు మొత్తం ఒక డబ్బును పెట్టాలంటే డబ్బులు పెట్టలేరు కదా అనేసి నేను మా అమ్మ వాళ్ళని తాగేయకోకుండా నేనైతే ఇలా ఒక డబ్బాలు వేసి పెట్టుకుంటూ డబ్బులు ఇది మిషన్లు తీసుకుంటూ వచ్చాను ఫ్రెండ్స్. ఇప్పుడు కూడా నాకు అదే అలవాటు ఉంది. ఇప్పటికైనా నేను ఏదైనా తీసుకోవాలి, ఏదన్నా చేయాలి అనుకున్నా నేను ఒక డబ్బాలు వేసి పెట్టుకుంటూ ఉంటాను. డబ్బులు అయితే ఒక డబ్బాలు వేసి పెట్టుకొని తీసుకుంటాను. చూడండి, మిషన్లన్నీ చూపిస్తాను. చూడండి, ఇవ్వండి ఈ మిషన్ కూడా తీసుకున్నాను కదా. ఇక్కడ షాప్ పెట్టినాక ఈ మిషన్ తీసుకున్నానండి నేను. ఈ మిషన్ తీసుకున్నాను షాప్ పెట్టినాక. మిషన్ తక్కువ ఉన్నాయి కదా నేను తీసుకున్నాను. ఇది ఇక్కడ ఉండేది పెద్ద మిషన్ అమ్మేసి ఈ మిషన్ తీసుకున్నానండి నేను. ఇక్కడ పెద్ద మిషన్ ఉండే, అది తీసేసి మళ్ళీ ఈ మిషన్ తీసుకున్నాను. చూడండి, ఈ మిషన్ తీసుకోవాలని నేను ఎన్ని రోజుల నుంచో అనుకుంటున్నాను కదండి. ఈ మిషన్ అయితే తీసుకొని వచ్చేసి 1 సంవత్సరం అయింది. లాస్ట్ ఇంకా ఈ మిషన్ తీసుకున్నాను. ఇంకా వీడికి మిషన్లు అన్నీ సరిపోయాయి. 7 మిషన్లు, షాప్లో 4 మిషన్లు ఉన్నాయి, ఇంటి దగ్గర 2 మిషన్లు ఉన్నాయి. ఆ మిషన్లు కూడా చూపిస్తాను మీకు. నేనైతే ఈ మిషన్ తీసుకోవాలని నా కోరిక అయితే నెరవేరింది. ఈ మిషన్ మీద ఇప్పుడైతే నేను ఈ మిషన్ కుట్టాను. అవి అయితే నేర్చుకునే వాళ్ళకు ఉంది. ఈ మిషన్ అయితే తీసుకున్నాను. నాకైతే చాలా బాగా ఇది కుట్టు కానీ ఇది నాకు అలవాటు కాలేదు. కానీ ఒక 2 రోజులు 3 రోజులు కన్ఫ్యూజ్ అయ్యాను. కానీ నాకు మిషన్ అయితే చాలా బాగా నచ్చింది ఇది. కానీ కుట్టు కూడా నీట్గా వస్తుంది, మనకు పని కూడా తొందరగా అవుతుంది.
మనం ఎవరన్నా జాకెట్ ఇచ్చి ఒక గంటకి కావాలనే కూడా నేను కుట్టి ఇవ్వగలను ఈ మిషన్ మీద. నా ఆశ అయితే ఈ మిషన్ కాడికి ఇంకా తీసాను. ఇంకా వేరే మిషన్ తీసుకోవాలని ఏదైనా ఆశ ఉండి కూడా పెద్ద మిషన్ తీసుకోవాలనుకుంటున్నాను. మిషన్ ఆన్ చేస్తాను చూడండి. ఇటు పక్క నుంచి చూపిస్తాను చూడండి. మిషన్ అయితే ఇది నేనైతే ఇక్కడ కత్తెర కింద క్లాత్ పెట్టాను కదండి. కత్తెర కింద క్లాత్ ఎందుకు పెట్టానంటే ఇక్కడ ఇవి వచ్చేసి మనం కత్తెర ఇలా పెడుతుంటాం కదా, ఇలా పెట్టడంలో ఇక్కడ పెయింట్ ఎందుకు పోకుండా అడిగిన ఇక్కడ కొద్దిగా నేను ఈ క్లాత్ ఎందుకు పెట్టానంటే ఇక్కడ మనము ఇలా కత్తెర పెడుతుంటాం కదండి. కత్తెర పెట్టినప్పుడు ఇక్కడ రంగు షేడ్ కాకోకుండా కలర్ ఏం పోకుండా ఉండని కానీ బాగుంటుందని ఇట్లా పెట్టాను. మీరు కూడా ఇలా పెట్టుకునే మిషన్ బాగుంటాయి చూడండి. ఈ మిషన్ అంటే నాకు చాలా ఇష్టము. ఈ మిషన్ తీసుకోవాలని నా కోరిక, ఎప్పటి నుంచో అడుగుతున్నాను ఈ మిషన్ తీసుకోవాలని. అది ఇంకొక మిషన్ తీసుకోవాలనుకుంటున్నాను, పెద్ద మిషన్, ఎంబ్రాయిడింగ్ మిషన్ అయితే తీసుకోవాలనుకుంటున్నాను. కానీ తీసుకుంటాను లేట్గా అవుతుంది. నేను ఈ కంపెనీ వచ్చేసి వీళ్ళకి తీసుకున్నాను, విద్యా కంపెనీ తీసుకున్నాను మిషన్. నాకైతే చాలా బాగుంది. ఇది కుట్టుకుని నీట్గా వస్తుంది. మనం ఎవరికైనా అర్జెంటుగా అందివ్వాలన్నీ కూడా జాకెట్ అర్జెంటుగా కూడా అందివ్వగలము. ఒక గంటకే కూడా నేను గంటకి అందిస్తాను జాకెట్. వాళ్ళను అర్జెంటు కావాలంటే గంటకే అందిస్తాను. నాకైతే మిషన్ అయితే ఇదైతే బాగా నాకు అన్నం పెట్టే మిషన్ కనుక మనకు ఇదే చూసుకుంటున్నాను కనుక షాప్లోనే నేను షాప్ పెట్టుకున్నాక ఈ మిషన్ కొద్ది రోజులకు తీసుకున్నాను. నాకైతే బాగుందండి మిషన్. మీరు కూడా తీసుకోవాలనుకుంటే నేను విద్యా కంపెనీ తీసుకున్నాను, మీరు ఏదైనా తీసుకోవచ్చు. ముందర నుంచి చూపిస్తాను చూడండి. ఆన్లో ఉంది కదండి, ఆఫ్ ఇక్కడే ఇచ్చారు మనకు. చూడండి ఆఫ్ అయినప్పుడు ఇది ఇట్లా పడుతుంది కదండి. మనకు పిల్లోళ్ళు అందుకు ఎవరన్నా మిషన్ దగ్గరకు వచ్చినా నేర్చుకునే వాళ్ళు పిల్లోళ్ళు అందుకు ఉంటారు కదండి. ఎవరన్నా కస్టమర్లు పిల్లోళ్ళు వచ్చినా కూడా నేనైతే తొందరగా ఇక్కడే ఆఫ్ చేసుకుంటాను, ఇక్కడే ఆన్ చేసుకుంటాను. వాళ్ళు తొందరగా వచ్చి మిషన్ తాగడం అట్లా చేసినా కరెంట్ అందుకు లేకుండా పిల్లోళ్ళు కదండి, మనం ఏం అనలేం కదా అని ఇలాగైతే చేసుకుంటానండి. సరే అండి, బాయ్. ఎదురుకావు నా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఉంటే కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.